వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇంఫాల్ వీధుల్లో పెట్రోల్ బాటిలతో యువత హల్చల్ చేస్తుంది. తమ నాయకుని అరెస్టు చేస్తే తాము ఆత్మాహుతి చేసుకుంటామంటూ బెదిరిస్తుంది. మణిపూర్ లోయలో తాజాగా కనిపిస్తున్న దృశ్యం ఇది. ఒక నాయకుడి అరెస్టుతో 5 జిల్లాల్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్ అయింది. అయినా ప్రజలు వెనకడుగు వేయలేదు. జాతి సంఘర్షణల మంట ఇంకా చల్లారకముంది. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజల భయం మొదలైంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో అరంబాయి టెంగోల్ ఏటీ నాయకుడు కనన్ సింగ్ అరెస్టుకు నిరసనగా నిరసనకారులు డిప్పంటించుకుంటామని బెదిరించారు. మేటి కూకీ జాతి ఘర్షణలో పాల్గొన్నట్లు మేటి కమ్యూనిటీకి చెందిన స్వచ్ఛంద సంస్థ నేత అరంబాయి టెంగోల్ ఏటీ నాయకుడి అరెస్టు చేయడంతో యువకులు తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ తలలపై పెట్రోల్ పోసుకున్నారు. కనన్ సింగ్ ను అరెస్టు ఇంఫాల్లో నిరసనలు చెలరేగాయి. నిరసనకారులు రోడ్డుపై టైర్లు తగలబెట్టి ఆందోళనకు దిగారు. ఇంఫాల్ నివాసితులు కొందరు కాల్పుల శబ్దం విన్నట్లుగా కూడా తెలిపారు. నిరసన దృశ్యాలలో నల్ల టీషర్ట్లు ధరించిన యువకుల గుంపు పెట్రోల్ బాటిల్ను పట్టుకుని కనిపించారు. ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు. తాము ఆయుధాలు వదులుకున్నామని, వరదల సమయంలో ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుంటే తాము చేశామని, ఇప్పుడు తమ నాయకుడిని అరెస్ట్ చేయడం ఏం పద్ధతని వారు ప్రశ్నిస్తున్నారు. చావనైనా చేస్తాం కానీ అరెస్టు చేసిన నాయకుడిని వదిలిపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 2024లో అదనపు పోలీసు సూపరింటెండెంట్ ముయ్ రాంగ్థెమ్ అమిత్ ఇంటిపై దాడి, ఇంకా ఆ తర్వాత సీనియర్ పోలీసు అధికారి కిడ్నాప్ లో కనన్ సింగ్ ప్రధాన నిందితుడు. ఇక ఫిబ్రవరిలో మణిపూర్ గవర్నర్ ఏకే భల్లా రాష్ట్రపతి పాలనలో సరిహద్దు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ అక్రమంగా స్వాధీనం చేసుకున్న, దోచుకున్న తుపాకులను అప్పగించాలన్న ఆదేశం తర్వాత పర్వత ప్రాంతాల్లోని మేటే గ్రామాల భద్రతా హామీపై ఏటీ తుపాకులను అప్పగించడాన్ని నిరసనకారులు ప్రస్తావించారు. మణిపూర్ లోయ ప్రాంతాలలో ఇటీవలి రోజుల్లో వరద సహాయక చర్యలు ఏటీ సభ్యులు కూడా కనిపించారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ మణిపూర్లో ఏటీ చీఫ్ కరుణ్ గన్పా కుమాన్ పై కూడా సహా అనేక కేసులను పరిశీలిస్తోంది. ఇక 2023 అక్టోబర్లో మణిపూర్ పోలీసు అధికారిని స్నీపర్ రైఫిల్తో చంపారనే ఆరోపణలతో సరిహద్దు పట్టణం మేర నుంచి వారి కమ్యూనిటీకి చెందిన అనుమానిత తిరుగుబాటు నాయకుడిని అరెస్టు చేయడం పైన కూకీ తెగలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇంఫాల్లో తాజా నిరసనలు వచ్చాయి. నిందితుడు కామ్ కింగ్ తాంగ్ గాంగ్టే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సస్పెన్షన్ ఒప్పందంపై సంతకం చేసిన తిరుగుబాటు గ్రూపునకు చెందిన కూకీ నేషనల్ ఆర్మీ కేఎన్ఏ నాయకుడు కేఎన్ఏ సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ కాల్పుల ఉల్లంఘన ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఇక 2023 మేలో జాతీయ హింస ప్రారంభమైన సమయంలో అసమర్థ చట్ట అమలు కారణంగా గ్రామ వాలంటీర్లుగా ఆయుధాలు చేపట్టవలసి వచ్చిన సాంస్కృతిక సంస్థ అని ఏటీ అంటోంది. చట్టం అమల్లో లేకపోవడం వల్ల పర్వత ప్రాంతాల్లోని మేటి గ్రామాలు కూకీ మిలిటెంట్లు దాడులకు గురయ్యాయి అంటోంది. అరంబాయి టెంగోల్ ఏటీ అనేది కూకీ గ్రామాలపై దాడి చేస్తున్న రాడికల్ మేటి మిలీషియా అని కూకీ తెగలు ఆరోపిస్తున్నాయి. 2023 మేలో జరిగిన మొదటి ఘర్షణ తర్వాత అంతర్జిల్లా సరిహద్దులోని వారి గ్రామాలపై ఏటీ దాడులు ప్రారంభించిందని, దాని వలన కూకీ తెగలు ఆయుధాలు చేపట్టి గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని కూకీ సమూహాలు ఆరోపించాయి. పోలీసు ఆయుధాల సాల దోపిడీకి చేసిన కేసులో చాలా మంది ఏటీ సభ్యుల పేర్లు ఉన్నాయి. గత 10 ఏళ్లుగా మణిపూర్లో అంతరించిపోయిన పిఎల్ఏ, కేవైకేఎల్, కేసీపీ వంటి నిషేధించబడిన మేటి మిలిటెంట్ గ్రూపులు మే 2023 తర్వాత మయన్మార్ నుంచి తిరిగి వస్తున్నాయని బలగాలు అంచనా వేస్తున్నాయి. యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ బాంబే, ఇక యుఎన్ఎల్ఎఫ్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ కాల్పుల విరమణపై సంతకం చేసిన ఏకైక మేటి మిలిటెంట్ గ్రూప్. మణిపూర్లో కూకీ, జోమి, హమర్ తెగలు దాదాపు 2 డజన్ల తిరుగుబాటు గ్రూపులను కలిగి ఉన్నాయి. కూకీ నేషనల్ ఆర్గనైజేషన్, కేఎన్ఓ, యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ యూపీఎఫ్ అనే 2 సంస్థలు ఉన్నాయి. మణిపూర్ హింస 260 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. 50,000 మంది నిరాశ్రులయ్యారు.